హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఈ రోజు మన కాన్సెప్ట్ ఏంటిది అంటే అంటే ఎవరెవరైతే భూములు ఉంటాయో ఇప్పుడు ప్రతి ఒక్కరికి వర్షాలు మనకు వస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి, అంటే ఒక సంవత్సరం బాగా వస్తాయి, ఒక సంవత్సరం ముందే వస్తాయి, ఒక సంవత్సరం లేటుగా వస్తాయి, ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు భూములు ఉన్న వాళ్ళు వాళ్ళ భూమి చుట్టూ ట్రెంచెస్ లేదా ఏటవాలుగా ఉంటే మధ్యలో ట్రెంచెస్ లాగా అక్కడక్కడ కాలువలు చేసుకుంటే వర్షం వాటరు మన భూమిలో నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఆగి వెళ్తుంది అన్నట్టు. లేదా అక్కడ మనకు ఆగడం వల్ల ఆ గుంతలలో ఉండి నీరు అన్నది ఇంకుతుంది భూమిలో. అప్పుడు ఏమైతుంది అంటే మన యొక్క భూమిలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్ అన్నది బాగా ఇంక్రీజ్ అవుతుంది, పెరగడం జరుగుతుంది. సో దానికోసం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక 65 acres ల్యాండ్. దీని చుట్టూ కూడా ఇలాంటి కాలువ ఉంటది. సో మన భూమిలో వచ్చేటువంటి వాటర్ అన్ని కూడా మొదటిగా ఫామ్ పాండ్ లోకి వస్తాయి. ఫామ్ పాండ్లు అది ఒకటి నిండిన తర్వాత ఇంకొక ఫామ్ పాండ్ లోకి వస్తాయి. అది నిండిన తర్వాత మళ్ళీ ఇలా కాలువ ద్వారా వెళ్ళి చెరువులోకి వెళ్తాయి అన్నట్టు. మళ్ళీ ఇంకా కొంచెం ఏరియాలో వాటర్ అన్ని కూడా ఈ కాలువలోకి వస్తాయి అన్నట్టు. ఇది దిగువగా ఉంటది. సో ఈ కాలువ ఈ పెద్దగా కాలువ తీసుకోవడం జరిగింది. కాలువకు అటు ఇటు కూడా మొక్కలు నాటుకోవడం జరిగింది. అయితే ఈ కాలువకు కూడా మధ్యలో ఈ విధంగా ఆనకట్టలు అన్నది తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో అప్పుడు ఏమైతుంది, మన బోర్లలో మన వాటర్ అంటే మన భూమి యొక్క గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. సో దీని చుట్టుపక్కల ఉన్నటువంటి మొక్కలకి కొంచెం వాటర్ తక్కువ ఇచ్చినా లేదా వర్షాలు తక్కువ ఇచ్చినా వాటర్ మనకు కొంచెం లేటుగా అయినా లేకపోయినా కానీ తట్టుకునేటువంటి సామర్థ్యం పెరుగుతుంది అన్నట్టు అది. సో ప్రతి ఒక్కరం అందరూ రెయిన్ వాటర్ హార్వెస్ట్ అని చెప్తున్నారు కదా, అందులో భాగంగా ఇలాంటివి చేసుకుంటే చిన్నవే కానీ చాలా పెద్ద మార్పును చేస్తాయి అన్నట్టు. థ్యాంక్ యూ.